తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ ఎన్నికల ప్రచార సభకు వైఎస్ జగన్ చేరుకున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఈ యొక్క ఉగాది పర్వదినం నుండి పైనుంచి తదాస్తు దేవతలు ఆల్రెడీ ఆశీర్వదించారు. మనం అందరం కూడా జగనన్న ఎవరు, జగనన్న ఎవరు, జగనన్న ఎవరు, సీఎం 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 సీఎం. మరి జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నారని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ, మరి జగనన్నకి తోడుగా మన రాజా గారిని అసెంబ్లీకి పంపిద్దామా పంపిద్దామా. మరి రాజా గారు జగనన్నతో పాటు అసెంబ్లీకి వెళ్ళబోతున్నారు. మరి మీ అందరి యొక్క చల్లని ఆశీస్సులతో నేను ఢిల్లీ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు నన్ను పంపడానికి సిద్ధంగా ఉన్నారా? మరి మీ అందరి యొక్క చల్లని ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. రాజా గారు ఎమ్మెల్యే, నేనే ఎంపీ అయితే మన నియోజకవర్గానికి జరగని పని అంటూ ఉండదు. ప్రతి పని కూడా మనం చేయించుకోవచ్చని తెలియపరుస్తున్నాను. మన గుర్తేంటి? మరి ఫ్యాన్ ఎంత స్పీడ్లో తిప్పుదాం? 1వ నెంబరా, 2వ నెంబరా, 3? హై స్పీడ్లో 5వ నెంబర్లో తిప్పుదాం. మరి 5వ నెంబర్లో ఫ్యాన్ గాలికి సైకిల్ ఏమవ్వాలి? ఎగిరిపోవాలా? గ్లాస్ ఏమవ్వాలి? పగిలిపోవాలి. ఒక్కడే చెప్తాను, మన ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలి, గ్లాస్ బడ్డీ కొట్లో ఉండాలి. జగనన్న మన గుండెల్లో ఉండాలని ప్రతి ఒక్కరిని కూడా కోరి ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా చాలా మంది మహిళా లోకం ఉన్నారు ఇక్కడ. మహిళలందరికీ కూడా ఒక్కటే మాట చెప్తానమ్మా, ఈ యొక్క ఎలక్షన్ పేరు చెప్పి మీకు పసుపు కుంగాలని 10,000 ఇస్తున్నారు. అదే ఎలక్షన్ లేకపోతే ఇస్తారా? అదే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా 2 చేతులతో జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జగనన్న నాయకత్వం. అందరూ కూడా 2 చేతులతో అన్నకి స్వాగతం పలకండి. జగనన్న నాయకత్వం, జై జగన్, జోహార్ వైఎస్ఆర్. ముఖ్యంగా ఇప్పుడు మన నియోజకవర్గం గురించి జగన్మోహన్ రెడ్డి గారు యువకులు, రాజా గారు యువకులు, నేను యువకులు ముగ్గురు కలిపి మన రాష్ట్రాన్ని, మన నియోజకవర్గాన్ని 100 కిలోమీటర్ల స్పీడ్లో పైకి తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేద్దామని ప్రతి ఒక్కరికి కూడా కోరి ప్రార్థిస్తున్నా. బాబు జెండాలు దింపేసేయండి, జెండాలు ఫోల్డ్ చేసేసేయండి. జగన్, జై జగన్. బాబు జెండాలు దింపే అమ్మా, జెండాలు దింపేసి. ఇంకొకసారి పెద్దాయన రాజన్న పాలన. కన్నుల ముందుకు రావాలంటే, కన్నుల పండుగ కావాలంటే
ప్రజల గుండెలో ప్రతిధ్వనించే ప్రత్యేక హోదా ఇవ్వాలంటే ఇవాళ మనందరి ప్రీతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన నియోజకవర్గానికి విచ్చేయడం, ఈ కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి వారి గుడి దగ్గరలో ఈ సమావేశం జరగడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ పదే పదే ప్రతి సమావేశంలోని కూడా చెప్తా ఉంటాం, మళ్ళీ చెప్తా ఉన్నా. ఈవేళ భగవంతుడు మా కుటుంబానికి మాకిచ్చినటువంటి జన్మ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కోసం బ్రతకడం కోసం మాత్రమే అని చెప్పి నమ్మేటటువంటి కుటుంబం మాది. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు బహుశా మన రాష్ట్రంలోని దేశంలోనే కాదు, యావత్ ప్రపంచ దేశాల్లోనే ఏ ఒక్క నాయకుడు కూడా అందించలేనటువంటి ఒక గొప్ప సంక్షేమ ప్రభుత్వ పరిపాలనని మనందరికీ కూడా తీసుకురాబోయేటటువంటి పరిస్థితి తొందరలోనే ఉంది. మరి రైతుకి ఒక పంట పండించేదానికి విత్తనం కొనేదానికి మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆ పంట అమ్ముకునేంత వరకు కూడా పూర్తిగా అతని తాలూకా సంరక్షణ ఆలోచన చేసేటటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా మీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మన నాయకత్వంలో రాబోయేటటువంటి రోజుల్లో ప్రజలకు ఒక గొప్ప సువర్ణ పరిపాలన రాబోతుందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి మన ప్రస్తుత శాసనసభ్యులు పెందుర్తి వెంకటేష్ గారు చేస్తా ఉన్నటువంటి అవినీతి గురించి ప్రత్యేకంగా నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఏ స్కూల్లో చదివేటటువంటి 1వ తరగతిలో చదివేటటువంటి పిల్లోడిని అడిగినా కూడా చెప్తారు. ఖచ్చితంగా అతన్ని తిప్పికొట్టి మరి రాబోయేటటువంటి ఎన్నికల్లో భరత్ గారికి ఒక ఓటు, నాకొక ఓటు, ఫ్యాన్ గుర్తు కొట్టేసి అఖండమైన మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరి ప్రార్థిస్తూ, చివరిగా ఒక్క ఓటేస్తే నేను, అమ్మ, తమ్ముడు గణేష్ ముగ్గురం కూడా నిత్యం పనిచేస్తాం మీకోసం అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.